దేవుడు గడిచినటువంటి పరిశుద్ధ దినము నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎంతగానో కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మరి ఆయన సన్నిధిలోనికి ఆయన నడిపించుకొని ఆయన్ని స్తుతించి గణపరిచి మహింపరిచి ఆరాధించేటటువంటి భాగ్యమును దేవుడు దీనులము దరిద్రులమైనటువంటి మనకు అనుగ్రహించినందుకు దేవుని నామానికి స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరి ఇప్పటి వరకు కూడా దేవుడు మనం పాడిన పాటలు, మనం చేసిన స్తుతి స్తోత్రాలు, మనం చేసినటువంటి ప్రార్థనలు అన్నిటినీ కూడా ఆయన చెవియొగ్గి ఆలకించి ఉన్నాడు. అదేవిధంగా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అందరం కూడా చెవియొగ్గి ఆలకించే వారముగా, దేవుని యొక్క వాక్యం మీద మన మనసును లగ్నం చేసే వారముగా, మనకందరికీ కూడా వినే చెవి, గ్రహించే మనసును మనము తెచ్చుకొని దేవుని మాటలకు మనమందరం కూడా విధేయత కలిగి ఆయన మాటలను విని ఆ మాటల ప్రకారంగా జీవించుకునే దానికి దేవుడు మనకు సహాయం చేయాలా. మరి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని, దేవుడు మనకు ఇచ్చినటువంటి రక్షణ, ఇప్పటి వరకు కూడా మనము నీతిమంతులమని కాదు, యథార్థపరులమని కాదు, భక్తిపరులమని కాదు, కానీ మనము వట్టివారమని తెలిసి, మట్టివారమని తెలిసి, అల్పులమని తెలిసి, శరీరులమని తెలిసి కూడా దేవుడు మన మీద ఆయన దృష్టిని సారించి ఆయన కృప చేత మన మీద లక్ష్యముంచి ఆయన రక్షణ సిద్ధపరిచినాడు. పాపులము దేవునికి దూరస్థులమైనటువంటి మనకు దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని దయచేసినాడు. మనము వాక్యములో చూసుకుంటే కీర్తనలు 144 అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. చాలమ్మా, ఇక్కడ నరులను ఆయన జ్ఞాపకం చేసుకున్నటకు, నరులను ఆయన దృష్టించటానికి, లక్ష్య పెట్టడానికి వారు ఏ పాటి వారు అని కీర్తనాకారుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మనం ఏ పాటి వారము, ఇంతటి ధన్యత, ఇంతటి భాగ్యము, ఇంతటి కృప, ఇంతటి రక్షణ ఆశీర్వాదాన్ని మనకిచ్చి ఆయన పాదాల దగ్గర మనల్ని చేర్చి, మరి మనము దేవునికి దూరస్తులుగా, దేవునికి అవిధేయులుగా, దేవుణ్ణి ఎరగని వారముగా ఉండి పాపులముగా ఉన్నటువంటి వారి మీద ఆయన తన దయా సంకల్పాన్ని బట్టి తన చిత్త వృత్తిలో మరి ఆయన మనకు రక్షణను సిద్ధపరిచినాడు. మరి ఆ రక్షణను మనము ఏ రీతిగా మనము కాపాడుకుంటున్నాము అన్నది మనము గ్రహించాలా. మనకు కలిగిన దాన్ని మనము గట్టిగా పట్టుకోవాలా. మనకు దేవుడు ఇచ్చిన దాన్ని మనము ఎప్పుడూ కూడా చేజార్చుకోకూడదు. దాన్ని మనము గట్టిగా పట్టుకొని దాని ప్రకారంగా మనం నడవాలా. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తే దేవుణ్ణి అన్ని విధాలుగా మనము నిర్లక్ష్యపరుస్తున్నట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని విషయాలలో దేవుణ్ణి మనం నిర్లక్ష్యపరుస్తున్నాము, ఏ విధంగా దేవుణ్ణి మనం నిర్లక్ష్యపరుస్తున్నాము. దేవుడు మన మీద లక్ష్యముంచి మనకు ఈ రక్షణ ఆశీర్వాదాన్ని ఇస్తే, మరి దేవుణ్ణి మనం ఏ రీతిగా ఆయన్ని గణపరచలేకుండా, ఆయన్ని మహింపరచలేకుండా, ఆయన నామాన్ని హెచ్చించలేకుండా, ఆయన నామాన్ని గణపరచలేకుండా, ఆయన నామాన్ని మనం ఏ రీతిగా నిర్లక్ష్యపరుస్తున్నాము, ఆయన్ని ఏ రీతిగా మనం నిర్లక్ష్యపరుస్తున్నామో దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనము. ఒక నెల దినము వరకు అనగా అది మీ నాసికా రంధ్రములలో నాసికా రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి. చూడండి, దేవుడు ఇక్కడ మనతో చెప్తున్నటువంటి మాట, మన మధ్యనున్నటువంటి దేవుణ్ణి మనం ఏ రీతిగా నిర్లక్ష్యం చేస్తున్నాము. ఐగుప్తును విడిచి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు
ఆ ఐగుప్తులో మేము ఏం చేశాము, అక్కడున్న వాటిని బట్టి పొగుడుతూ ఉన్నారు, అక్కడ తిన్న వాటిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఆ విషయాలను బట్టి మాట్లాడుతూ ఇక్కడ దేవుని యొక్క నామాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు. దేవుడు మన మధ్యలో ఉండి మనకు అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, మహిమ కార్యములు జరిగించేటటువంటి దేవుడని, మన ఐగుప్తుల దేశముల నుండి యువతలకి నడిపించినటువంటి దేవుడు గొప్ప దేవుడని ఎరగకుండానే, ఆయన దేన్నైనా చేయగలిగినటువంటి సమర్థుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన దేన్నైనా ఇవ్వగలడు అని గ్రహించలేనటువంటి అజ్ఞానములో, అంధకారములో దేవుని యొక్క నామాన్ని నిర్లక్ష్య పెట్టి దేవునికి కష్టాన్ని కలిగించి, దేవునికి బాధ కలిగించి, దేవుని దగ్గర నుంచి ఎటువంటి ఉపద్రవాన్ని తెచ్చుకున్నారో మనము ఈ వాక్యములో చూడొచ్చు. ఎందుకంటే ఐగుప్త దేశంలో మేము కీరకాయలు తిన్నాము, మేము బేరకాయలు తిన్నాము, మేము దోసకాయలు తిన్నాము, అక్కడ మాకు అన్నీ ఇచ్చినాడు, మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మేము ఏమీ ఇక్కడ మాకు ఏది కూడా తినడానికి లేదు, తినే దాన్ని బట్టి వాళ్ళు దేవుని మీద విసుక్కున్నారంట. తినే విషయాన్ని బట్టి మాకు ఏమీ లేదు అని అక్కడ వాళ్ళు ఏడ్చారంట. దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని చేసి మరి ఆ ఐగుప్తు అనే బానిసత్వంలో నుండి బయటికి నడిపించినటువంటి దేవుణ్ణి మహింపరచలేకపోయినారు, దేవుణ్ణి గణపరచలేకపోయినారు, దేవుణ్ణి స్తుతించలేకపోయినారు, దేవుణ్ణి అడిగితే ఇస్తాడు అనే ఒక జ్ఞానం అనేది వాళ్ళకి లేకుండా పోయింది. అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అక్కడ అంటున్నాడు, మీ మధ్యన ఉన్నటువంటి యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి వచ్చినందుకు వాళ్ళు ఎందుకు వచ్చాము, ఈ పాపం అనేటటువంటి ఆ యొక్క బానిసత్వంలో నుండి ఎందుకు వచ్చాము అని ఇప్పుడు వగస్తున్నారంట. అయ్యో మేము ఎందుకు వచ్చాము అని విలపిస్తున్నారంట. అయ్యో ఇక్కడ మాకు ఏమీ లేదే అని బాధపడుతున్నారంట. ఐగుప్తులో చేసినటువంటి ఆ పనులు, ఆ వెట్టి చాకిరి, ఆ కష్టాన్ని అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోకుండా మరి అలాంటి స్థితిలో నుంచి యువతలకు నడిపించి మరి దేవుడు వారి పట్ల ఎన్నో కార్యాలు చేసినటువంటి దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారంట, నిర్లక్ష్యపరుస్తున్నారంట. ఆయన నామాన్ని ఘనపరచలేకుండా, దేవుడు మాకు ఏమీ ఇవ్వలేకుండా మేము ఈ రీతిగా ఆకలితో చచ్చిపోవాలనా, మాకు తినడానికి ఏమీ లేదు, మాంసము లేదు మాకు అని మాంసాపేక్షలై తిండికి ఆతృతపడి మరి దేవుని యొక్క నామాన్ని ఘనపరచలేకుండా ఆయన నామాన్ని నిర్లక్ష్యపరిచేటటువంటి స్థితిలో ఇక్కడ వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఇక ఎందుకంటే దేవుడు మనకు అన్నీ చేస్తాడు, దేవుడు మనకు ఏది చేయకుండా ఈరోజు మనం ఇలా ఉండామంటే మన నీతి కాదు, మన భక్తి కాదు, మన యథార్థత కాదు, మన ప్రార్థన కాదు, మన విశ్వాసము కాదు, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే దేవుడిచ్చినటువంటి భాగ్యము, దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలము, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యము, దేవుడిచ్చినటువంటి సంతోషము, దేవుడిచ్చినటువంటి సమాధానము. మరి ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి మనము దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహింపరిచి ఆరాధించలేనటువంటి అజ్ఞానమైనటువంటి అంధకారములో దేవుడిచ్చేటటువంటి ఈవులు, దేవుడిచ్చేటటువంటి కృపలు, దేవుడిచ్చేటటువంటి ఆహారము భుజించలేక మరి ఆ ఐగుప్తు తినటువంటి వాటిని బట్టి ఇక్కడ ఏడుస్తూ ఆ ఐగుప్తును పొగుడుతున్నారు. ఆ పాపంలో ఉంటేనే మాకు బాగుండు కదా అనే ఒక తాత్పర్యం అనేది అక్కడ మనకు కనబడుతుంది, మనం గ్రహించాల. ఎందుకంటే ఈ పరిశుద్ధత అనేది వారికి నచ్చల, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని ఉండటము వారికి నచ్చల. దేనికోసం ఏడుస్తున్నారంట, విడిచి వచ్చినటువంటి ఆ ఐగుప్తులో ఆడ తిన్నటువంటి పదార్థాలు, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు అన్న దాన్ని బట్టే ఇక్కడ వారు ఏడుస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. ఎందుకంటే ఈ దినము కూడా మనము దేవుని దగ్గరకు వస్తున్నామే కానీ దేవుని మాటలు వింటున్నాము, విననట్లుగా ఉంటున్నాము, చూసి చూడనట్లుగా ఉంటున్నాము, ఆయన మాటలు గ్రహించలేకపోతున్నాము. ఆయన వైపు చూస్తున్నామే కానీ ఆయన మాటలను మనము గ్రహించలేకపోతున్నాము, ఆయన వాక్యములో ఉన్న సత్యాన్ని మనము ఎరగలేకపోతున్నాము. అందుకే తీతు 1వ అధ్యాయము
అపోస్తలుడైన పౌలు గారు తీతుతో మాట్లాడుతున్నటువంటి మాట 1వ అధ్యాయము 16వ వచనము. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగా ఉండారంట. ఎరగనట్లుగా ఉన్నారు, విననట్లుగా ఉండారు, చూసి చూడనట్లుగా ఉండారు. అందుకే పౌలు గారు చెప్తున్నాడు అపోస్తల కార్యాలు 28వ అధ్యాయము, ఈ యొక్క జనులు, ఈ ప్రజలు 26వ వచనమమ్మ, 28, 26. మీరు వినుటకు మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండినట్లు వారి హృదయము క్రొవ్వుతో నిండి ఉన్నదంట. వారు చెవులు మందపరిచి ఉన్నారంట. వారు విని కన్నులు మూసుకొని ఉన్నారంట, మూయబడి ఉన్నదంట. మరి యెషయా గ్రంథంలో మరి దేవుడు యెషయాతో చెప్తున్నాడు, వెళ్ళి ఈ ప్రజలకు ఆ విధంగా చెప్పు. వారు దేవుణ్ణి ఎరిగినామని చెప్పుకుంటున్నారే కానీ ఎరగనట్లుగా జీవిస్తున్నారు, విననట్లుగా జీవిస్తున్నారు, చూసి చూడనట్లుగా జీవిస్తున్నారు. దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. దేవుడిచ్చేటటువంటి దీవెనలు, దేవుడిచ్చేటటువంటి కృపలను, దేవుడిచ్చేటటువంటి మేలులను పొందుకోలేకుండా దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారంట, దేవుణ్ణి వ్యర్థముగా స్తుతిస్తున్నారంట. ఇలాంటి వారి ద్వారా గృహాల్లోనూ, సంఘములోను, సమాజంలోను, దేశంలోను సమాధానం అనేది లేకుండా పోతుందంట. ఎందుకంటే భయము లేనటువంటి భక్తి ఏం చేసుకోవడానికి? భయము తీరి భక్తి మరచి వారి ఇష్టానుసారంగా జీవించే జీవితానికి దేవుడు ఎందుకు మరలా? స్వేచ్ఛగా జీవించవచ్చు కదా. దేవుడు అని ఎందుకు మళ్ళా పేరు పెట్టుకొని దేవుణ్ణి మోసం చేసేది? దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుణ్ణి మోసం చేస్తూ, మరి ప్రజలను మోసం చేస్తూ, మేము దేవుని బిడ్డలము, విశ్వాసులు అని చెప్పుకుంటున్నారే కానీ అది వ్యర్థము. ఐగుప్తులో నుండి వచ్చారే కానీ ఐగుప్తపు అలవాట్లను మానుకోలేకపోతున్నారు. ఐగుప్తులో నుండి వచ్చామన్న మాటే కానీ అక్కడ చేసినటువంటి వాటిని మర్చిపోలేకపోతున్నారు. అక్కడ జరిగించినటువంటి కార్యాలను, అక్కడ తిన్నటువంటి ఆహారాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఈ ఆహారము వారికి రుచించటం లేదు, ఈ ఆహారము వారికి సగించటం లేదు, ఈ ఆహారము వారికి వెక్కసం అవుతున్నది, ఈ ఆహారము వారి ఆకలి తీర్చటం లేదు, వారిని బలపరచటం లేదు. వారి విశ్వాసమందు స్థిరులుగా ఉండనీయకుండా వారు ఆ మాటలనంట విననట్టుగా ఉండారంట. చూస్తూనే చూస్తున్నారే కానీ మనం అనుకుంటూ ఉంటాము, అమ్మ చక్కగా వాక్యం వింటున్నారమ్మా, చక్కగా దేవుని మాటలు వింటూ ఉన్నారు, చక్కగా దేవుని వైపు చూస్తూ ఉన్నారు అని అనుకుంటున్నామే కానీ వినటం లేదు. కానటం లేదంట, వినటం లేదంట. విన్నట్లుగా నటిస్తున్నారు, చూసినట్లుగా నటిస్తున్నారు, గ్రహించినట్లుగా నటిస్తున్నారు. నటన జీవితం, నటన బయలుపరచబడుతుంది ఒకనాటికి మన నటన జీవితం అనేది బయలుపరచబడబోతుంది. అప్పుడు మనం ఎంత ఏడ్చినా కూడా సరే, ఎంత మొత్తుకున్నా కూడా సరే, దేవుని దగ్గర నుంచి మనం ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేనటువంటి దేవుడు మనల్ని చూడటం లేదులే. నేను చేసేది దేవుడు చూడటం లేదు, నేను జరిగించే కార్యాలు దేవుని చూడటం లేదు. ఆ దేవుడు ఏడుండాలే? దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనకి ఇవన్నీ చూడటానికి ఆయనకి సమయం ఉంటుందా?
ఆయన ఇవన్నీ చూడలే, మనం చేసేటవన్నీ చూడటం లేదు, మనం జరిగించే కార్యాలు ఆయన చూడటం లేదని మనము భయము తీరి భక్తి మరచి మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క నామాన్ని నిర్లక్ష్యపరుస్తున్నటువంటి దినాలలో మనం ఉన్నాం ఈరోజు. అందుకే జాగ్రత్త కలిగి ఉండాలా. మనం అనుకుంటున్నాం కదా దేవుడు మన దగ్గర లేడు, పరలోకంలో ఉన్నాడు, మనం చేసేటివి ఆయన చూస్తున్నాడా? లేదు. ఆనాడు ఇశ్రాయేలుతో చెప్పినాడు హగ్గయి 2:5 ఏమన్నాడు? 2:5 ఆయన ఆత్మస్వరూపుడుగా, ఆత్మస్వరూపిగా ఆయన మనతోనే, మనతోనే ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపిగా. హగ్గయి 2:5 మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనండి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక మీరు భయపడొద్దు. దేవుడు చేసినటువంటి నిబంధన వాక్యము. ఇశ్రాయేలును ఐగుప్త దేశంలో నుండి వెలుపలకు నడిపించి వారితో చేశాడు ఒక నిబంధన. ఏమని చెప్పాడంటే, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనక మీరు భయపడొద్దు అన్నాడు. ఈరోజు దేవుడు మనతో ఉన్నాడా లేదా? ఉన్నాడు. మన మధ్యన ఆయన సంచరిస్తున్నాడు, మన మధ్యన ఆయన ఉంటున్నాడు ఆత్మస్వరూపిగా. నేను ఆత్మను గనక నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్య నివసిస్తున్నాడు. అదే 1 రాజులు 6వ అధ్యాయము 13వ వచనము. 1 రాజులు 6:13. నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. ఆనాడు ఐగుప్త దేశంలో నుండి ఇశ్రాయేలును నడిపిస్తూ ఎలుపులకు తీసుకొని వచ్చి వాళ్ళతో చెప్పినటువంటి మాట, వాళ్ళతో నిబంధన చేసినటువంటి దేవుడు, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరు భయపడొద్దు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఆయన వారి మధ్యలో, వారిని విడిచిపెట్టగా ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మన చెయ్యిని విడిచిపెట్టేటటువంటి దేవుడు. మనకు మనముగానే ఆ చేతిని విదిలించుకొని బయటికి వచ్చేసే వారముగా మనముండాము. దేవుని యొక్క చేతిలో నుండి మన చేతిని తీసివేసుకునే వారముగా మనముండాము. దేవుని యొక్క కట్టుబాటుల్లో నుండి మనము బయటికి పరుగులెత్తే వారముగా మనముండాము. ఎందుకంటే స్వేచ్ఛానుసారంగా జీవించేటటువంటి జీవితాన్ని మనం ఈరోజు కోరుకుంటున్నాము. ఒకరి కింద ఉండి ఆ యొక్క వ్యక్తి కింద మనము మసులుకోవటానికి, మెలగటానికి, వారితో ఉండి వారి యొక్క లక్షణాలు, వారి యొక్క గుణగుణాలన్నిటి కూడా మనం తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించడానికి మనం ఇష్టపడటం లేదు. కానీ వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారంగా ఉండాలనుకుంటాడంట. ఎందుకంటే స్వేచ్ఛను కోరుకుంటున్నాం ఈరోజు, స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాం ఈరోజు. అందుకని దేవుని యొక్క చిత్తములో నడవటానికి మనము ఇష్టపడటం లేదు. దేవుడు మన మధ్య ఉన్నాడనే ఒక విషయాన్ని గ్రహించలేకపోతున్నాము. మన ఇష్టానుసారంగా విచ్చలవిడిగా మనం చేస్తూ ఉన్నటువంటి పనులు, మనం జరిగిస్తున్నటువంటి కార్యాలు, మనం నడుస్తున్నటువంటి నడతలు అన్నీ చూస్తున్నాడు దేవుడు. కానీ ఒక్క దినం అనేది దానికి లెక్క మనము అప్పగించుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాం. ఈ రోజు నన్ను ఏమీ చేయలేదులే దేవుడు, నేను ఇన్ని చేస్తున్నా కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఈరోజు మనం భ్రమలో ఉన్నాము. అందుకే మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. ఈరోజు నువ్వేదైతే విత్తుతున్నావో దాన్ని రేపు పంటగా నువ్వు కొయ్యబోతున్నావు అన్న విషయాన్ని మనము గమనించుకోవాలా. గుర్తెరిగి మనము దేవుళ్ళో నడవాలా. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో ఏమన్నాడు ఆయన? ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉంటానన్నాడు. ఎక్కడ ఉంటాడంట ఆయన?
ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో, నా నామాన్ని ఘనపరుస్తారో, నా నామాన్ని స్తుతించి ప్రార్థించి నా నామాన్ని వాళ్ళు ఎప్పుడైతే హెచ్చిస్తూ ఉంటారో వారి మధ్యన నేను ఉంటానన్నాడు. ఆత్మస్వరూపిగా దేవుడు మన మధ్య సంచారం చేస్తున్నటువంటి దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తే మన గతి ఎలా ఉంటుంది? అలాంటి దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తే మన స్థితి ఎలా ఉంటుంది? అప్పుడు అంటారంట సామెతలు, అప్పుడు అనుకుంటారంట ఆ యొక్క గతి వచ్చినప్పుడు, ఆ స్థితి వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, ఆ యొక్క పరిస్థితిలో అప్పుడు అనుకుంటారంట, అయ్యో 5వ అధ్యాయము సామెతలు 13వ వచనము పైనమా 12వ వచనం చూడమ్మా, 12, 13. అయ్యో ఉపదేశము నేను ఎట్టు త్రోసివేసి తిని, నా హృదయ గద్దింపు నేను ఎట్టు తృణీకరించెదను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడకుట కొంచెమే ఎడమాయును అని నీవు చెప్పుకొనుచు మూలుగుచుందువు. ఏం చేస్తావు? చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదా? ఉండదు కదా. అది కాలుతుందని తెలుసు, నిప్పని తెలుసు. నిప్పని తెలిస్తే మనం చేత్తో పట్టుకుంటే మన చెయ్యి కాలకుండా ఉంటుందా? నిప్పని తెలిసి నిప్పుతో చెలగాటమాడితే మనకు శిక్ష రాకుండా ఉంటుందా? దేవుడు మన మధ్యలో ఉన్నాడని మనం ఎరగకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే రేపు ఆ దినములో మనము ఏ యొక్క శిక్షకు పాత్రులుగా ఉంటామో మనము ఎరిగి నడుస్తున్నామా? అయ్యో నా బోధకుల మాట నేను ఎందుకు వినలేకపోయినానే, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదే అని నీకు బాధ కలిగినప్పుడు, నువ్వు ఆ యొక్క వేదనలో పడి మూలుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆదరించేవారు ఉన్నారా? నిన్ను ఆదుకునేవారు ఉన్నారా? నీ కష్టములో నీకు చేయినిచ్చేవారు ఉన్నారా? చేయుతనిచ్చేవారు ఉన్నారా? ఈరోజు మనము అన్ని విధాలుగా ఉంటే అందరూ కూడా మనకు బంధువులుగానే ఉంటారు, చుట్టాలుగానే ఉంటారు. రాగలరా ఇసురుతుంటే రాజ్యం అంతా చుట్టాలంట. ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు వాడతాయంట. ఈరోజు మనకు ఓపిక ఉండొచ్చు, ఈరోజు మనకు బలం ఉండొచ్చు, ఈరోజు మనకు ఈ లోక జ్ఞానం ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా దేవుని యొక్క రాజ్యానికి మనల్ని తీసుకొని పోవు. ఇవన్నీ కూడా దేవుని రాజ్యానికి మనల్ని హక్కుదారులుగా చేయవు. మన మధ్యన ఉన్నటువంటి దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేస్తే ఆయన చూసి చూడనట్టు ఉండేటటువంటి దేవుడు కాదు. ఆయన ప్రతి విషయానికి ఆయన లెక్క అడిగేటటువంటి దేవుడు. జకర్యాలోన ఎక్కడమ్మా ఉంది కదా, ఎక్కడైతే 3, 2 ఉండి ఆయన ఒక గ్రంథాన్ని రాస్తామని చెప్పాడు కదా. వాళ్ళు మాట్లాడుతూ ఉండేటప్పుడు వారి కొరకు ఒక గ్రంథమును నేను రాస్తాను అని చెప్తున్నాడు. మలాకినా వాళ్ళు మాట్లాడుకుంటుండేటప్పుడు వారి కొరకు ఒక గ్రంథం అనేది రాయబడుతుందంట. 3:16 అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా చెవియొగ్గి యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండి వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. మనకు ఒక గ్రంథం అనేది రాయబడుతుందంట. ఎక్కడైతే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా వారి కొరకు ఒక గ్రంథం అనేది అక్కడ రాయించబడుతుంది ఆయన సముఖంలో. మనం చేసే ప్రతిదీ కూడా సరే, మనం మాట్లాడే ప్రతి మాట కూడా సరే, మనం చేసే ప్రతి పని ఆయనకి మరుగై ఉండదంట.
ఆయనకి ఏది కూడా దాచబడి ఉండదంట. ప్రతి ఒక్కటి ఆయన కన్నులకు తేటగా కనబడుతూ ఉంటుందంట. అందుకే మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రంథంలో లిఖించబడి ఉంటుంది. లెక్క అప్పచెప్పేటటువంటి ఒక రోజు మనకు రాబోతున్నది. అక్కడి నుండి తప్పించుకునేవారు ఎవ్వరూ లేరు. ఆదాము తప్పించుకొనెనా, ఆకాను తప్పించుకొనెనా, ఆదాము తప్పించుకొనెనా, ఆకాను తప్పించుకొనెనా, అననీయ సపేరాలు ఆత్మను మోసము చేసి అతులైపోయరే. అయ్యా, అననీయ సపేరాలు ఆత్మను మోసము చేసి అతులైపోయిరే. తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి, తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి. రాజువి అయినా అధికారివి అయినా తప్పించుకొందువా, రాజువి అయినా అధికారివి అయినా తప్పించుకొందువా, తప్పించుకొందువా. ఎవరు కూడా దేవుని యొద్ద నుండి తప్పించుకునేటటువంటి స్థితి మనకు. సాకులు ఈరోజు మనం సాకులు చెప్తాము, కానీ ఆ దినము మనం సాకులు చెప్పేదానికే అవకాశం లేనటువంటి దినము. సాకులు చెప్పి తప్పించుకునేటటువంటి దినము కాదది. ఆయన మన మధ్య ఆత్మ స్వరూపిగా ఆయన సంచరిస్తున్నటువంటి దేవుడు, మనల్ని ఒక్కొక్కరుగా గమనిస్తున్నటువంటి దేవుడు. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, కానీ ఆయన మన దగ్గర ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి ఆయన పాద సన్నిధిలో ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరు ఏ రీతిగా దేవుణ్ణి, ఆయన మన మధ్యలో ఉన్నటువంటి దేవుణ్ణి ఏ రీతిగా ఎరిగి భయముతో భక్తితో ఆయన్ని సేవిస్తున్నారు, ఆయన్ని అడుగుతున్నారు, ఆయనకి లోపడుతున్నారు, ఆయన్ని చూస్తున్నారు. నన్ను చూస్తున్నటువంటి సజీవుని బావి అని ఆగరు సాక్ష్యం ఇచ్చింది. నన్ను చూస్తున్నటువంటి సజీవుని బావి, మన మధ్య సంచరిస్తున్నటువంటి ఆత్మస్వరూపి, ఆత్మ దేవుడు. మరి సంఘములో మనం ఏ రీతిగా, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, దేవుణ్ణి మనం ఏ రీతిగా లక్ష్య పెడుతున్నాము, దేవుని నామాన్ని ఏ రీతిగా మనము నిర్లక్ష్యపరుస్తున్నాము, దేవుని పాదాల దగ్గరకు వస్తున్నాము, బాగానే ఉంది, వస్తున్నాము, వచ్చి ప్రయోజనం ఏముంది? వచ్చి ఏం ప్రయోజనము? నీ మధ్యలో ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు గణపరచగలుగుతున్నావా? ఆ ఘనమైన నామాన్ని నువ్వు హెచ్చించగలుగుతున్నావా? ఆ నామాన్ని నువ్వు మహింపరచగలుగుతున్నావా? దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేసేవారముగా ఉండకూడదు. నిర్లక్ష్యం చేస్తే మనకు మనమే నాశనాన్ని తెచ్చుకునేవారముగా, వారికి వారే నాశనాన్ని తెచ్చుకున్నారంట. అయ్యో, ఐగుప్తులో మాకు ఎంతో రుచికరంగా మేము తిన్నాము కదా అనుకుని దానికి ఒగిశారంట. కాళ్ళు అరిగిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు, కాళ్ళకు వాపు రాలేదు, గుడ్డలు మాసిపోలేదు. మరి ఆయన 40 సంవత్సరాలు ఏ రీతిగా నడిపించినాడు, ఎటువంటి అద్భుతాలతో, ఆశ్చర్య కార్యాలతో, మహిమ కార్యాలతో మరి ఆ యొక్క ఐగుప్త దేశంలో నుండి వెలుపలికి నడిపించి మరి వారితో ఉన్నటువంటి దేవుణ్ణంట వాళ్ళు నిర్లక్ష్యం చేశారంట. నిర్లక్ష్యం చేసి ఐగుప్తును పొగిడారంట, ఐగుప్తు పాప భోగాలను పొగిడారంట, ఐగుప్తును మెచ్చుకున్నారంట. ఏంది దేవుడు అని ఆ దేవుని యొక్క నామాన్ని, దేవుణ్ణి, నీ మధ్యన ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యపరిచే విధంగా ఉండకూడదు. దేవుణ్ణి గణపరచు.
నా శక్తి, నా యొక్క చేతికి వచ్చిన దాన్ని నా శక్తి లోపం లేకుండా నేను చేస్తా అని ఒక నిర్ణయం కలిగి దేవుని దగ్గరికి నువ్వు రావాలా. దేవుని యొక్క నామాన్ని ఏ విధంగా కూడా మనము నిర్లక్ష్యపరుచుకుంటా, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారు వారి మధ్యన నేను ఉంటానని చెప్పిన దేవుడు, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరు భయపడదని నిబంధన చేసినటువంటి దేవుడు, నిబంధనకు ఆయన కారకుడైన, మన జీవితాల్లో ఒక నిబంధన గుర్తు ఆయన మనకి ఇచ్చి ఉన్నటువంటి దేవుడు. ఆ గుర్తును మనము తొలగించుకుంటే ఎలా? ఆ గుర్తును మనం పోగొట్టుకుంటే ఎలా? పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి ఆ గుర్తును మనము తొలగించుకుంటే మన జీవితము సర్వనాశనం అయిపోతుందని ఆది కాలములోని ప్రవక్తలు ప్రవచించారు. ఆయన మాటను మనం వినకపోతే, ఆయన మాటను మనం వినకపోతే ఈ యొక్క సమాజంలో నుంచి మనము సర్వనాశనం అయిపోతాము అని దేవుని యొక్క మాటలు మనం చూస్తున్నాము. మరి మన మధ్యన ఉన్నటువంటి దేవుణ్ణి మనం నిర్లక్ష్యపరిస్తే మరి దేవుడు మన మీదకి ఏమి రప్పిస్తాడు చూడమ్మా. అక్కడే సంఖ్యాకాండము మనం చదివినాం కదా ఇంతకుముందు, 11:20 చదివాం కదా. ఉమ్. 11:20 అదే 31 33 అమ్మా. ఆ మాంసము ఇంకా వారి పండ్లనందును నుండగానే అది నమలకమునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. ఆ బాధకు మనము అయ్యో నేనెందుకు నా బోధకుల మాట వినకపోతిని, నా ఉపదేశాలకు నేను ఎందుకు చెవి ఇవ్వలేదు అని అప్పుడు అరిచిన, గీ పెట్టిన, అంగలార్చిన, రొమ్ము కొట్టుకున్న ప్రయోజనము లేదు. దాటిపోయింది, ఆశీర్వాదము దాటి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం చేసినా కూడా సరే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు చేజిక్కించుకోలేవు కదా. ఉన్నప్పుడు ఉన్నదాని విలువ తెలుసుకొని బ్రతకాల మనము. ఆ విలువ తెలుసుకోకుండా మనం బ్రతికితే మన బ్రతుకు ఏ రీతిగా ఉంటుందో ఒక్కసారి మనము వివేచించాలా. దేవుడు మన మధ్య ఉన్నాడని మనము భయము కలిగి నడుచుకోవాలా. దేవుడిచ్చేది మనకు ఆశీర్వాదమని దేవుణ్ణి ఆనుకోవాలా. దేవుని పైన ఆధారపడాలా. దేవుని వైపు చూడాలా. దేవుని దగ్గరికి రావాలా. దేవునిలో ఉండాలా. దేవునితో నడవాలా. వాగ్దానం చేసినటువంటి దేవుడు ఏ పరిస్థితికైనా కూడా నువ్వు భయపడొద్దు అన్నాడు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉండా, నీ చేయి పట్టుకోనుండా, నువ్వు భయపడొద్దు అని చెప్పినటువంటి దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తే, మన చెయ్యి ఆయన వదిలిపెట్టేస్తే మనం ఏమైపోతాం? మనము ఒక్కసారి గ్రహించండి. ఒక్కసారి మనము ఆ విషయాన్ని గ్రహించుకుంటే మరి మన జీవితం ఏమైపోతుందో. గ్రహింపు లేని జీవితము, గ్రహింపు లేని చదువులు, గ్రహింపు లేని భక్తి, గ్రహింపు లేని విశ్వాసము అంతా కూడా మృతమే. క్రియలేని విశ్వాసము మృతము. నువ్వు ఎంత భక్తి భావాలు ఆచారాలు నువ్వు జరిగించినా కూడా సరే దేవుణ్ణి దేవుడుగా చూడకుండా, దేవుణ్ణి దేవుడుగా గణపరచకుండా, మన మధ్యన ఉన్నటువంటి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి దూరపు కొండలను నూపని మనము మన యొక్క సొంత ఆలోచనలతో, సొంత అభిప్రాయాలతో లోకం వైపు చూసామంటే మన గతి పడిపోయినటువంటి పెండముతో సమానం. రక్షణ పొందుకున్నా కూడా సరే, రక్షణ పొందుకొని రక్షణ ఆశీర్వాదాలు తీసుకొని దేవునిలో ఉండి ఆచార భక్తులు మనం కనపరిచినా కూడా సరే అది వ్యర్థము. దేవుణ్ణి దేవుడుగానే ఆరాధించాలా. నిప్పుతో చెలగాటమొద్దు. ఆయన అగ్ని, మన ముందు నడుస్తున్నటువంటి దేవుడు ఆయన దహించే
అగ్ని ఆయన. అగ్నితో మనము చెలగాట మాడకూడదు. ఆయన యొక్క సహనంతో మనము చెలగాట మాడకూడదు. ఆయన ప్రేమతో మనము చెలగాట మాడకూడదు. పులి మీద సవారిలాగా మనము ఉండకూడదు. దేవుడు ఒకవైపు మాత్రమే మనం చూస్తున్నామమ్మా. రెండో వైపు చూస్తే మనం తట్టుకోలేము. ఒకవైపు ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృపా వాత్సల్యం కలిగిన దేవుడు అని మనము దేవుణ్ణి గణపరుస్తున్నాము. కానీ ఆ దేవుడే మనకు వీళ్ళు మనవాళ్ళు అని చెప్పి శిక్ష తగ్గించేది లేదు. వీరు మన బిడ్డలు అని చెప్పేసి శిక్ష తక్కువ చేసేది కాదు. ఎవరైనా కూడా ఆయనకి పక్షపాతం అనేది లేదు. ఎవరైనా కూడా సరే నీతిగా బ్రతుకుతున్న వారికి న్యాయం చేయటానికి ఆయన స్వార్థపరుడు, పక్షపాతి కాదు. న్యాయానికి న్యాయమే తీరుస్తాడు. శిక్షకు శిక్షే. మనం చేసే వాటికి శిక్షే. మనం చేసే పనులు అవి శిక్షకు తగిన పనులైతే శిక్షకు మనము వగ్గాల్సిందే. శిక్ష తప్పించుకునేదానికి లేదు. అందుకే దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఆ దీపం కాస్త ఆరిపోతే మనం ఏమైపోతాము? అయ్యో మర్రు అనుకునేదానికి కూడా మనలో జీవం లేదు కదా. క్షమించనేదానికి కూడా మనలో జీవం లేదు కదా. ఆయన అడిగేదానికి కూడా మనలో ప్రాణం లేదు కదా. ఆరిపోయిన తర్వాత మనం ఏం చేయగలము? అందుకే మనలో దీపం ఉండంగానే, మనలో భక్తి ఉండంగానే, మనలో శక్తి ఉండంగానే దేవుణ్ణి మనము తెలుసుకోవాలా. దేవుణ్ణి దేవుడుగా మనం గుర్తించాలా. దేవుడు మన మధ్యలో ఉన్నాడని మనం ఎరగాల. ఎరగనట్టుగా ఉండకూడదు. చూసి చూడనట్టుగా ఉండకూడదు. విననట్టుగా ఉండకూడదు. గ్రహించాలా. చూసి గ్రహించాలా. మనసులో దాన్ని భద్రం చేసుకోవాలా. దాని ప్రకారంగా నడవాలా. మీ మధ్యన ఉన్నటువంటి దేవుని యొక్క నామాన్ని నిర్లక్ష్యపరిస్తే ఆయన ఉపద్రవము, ఆయన కోపాగ్ని వెంటనే కూడా రగులుకుంటుందంట. దానికి మనము తట్టుకోలేము. దానికి మనము నిలవజాలము. దానిని మనము వారవలేము. కాబట్టి మనము దేవుణ్ణి నిర్లక్ష్యపరిచే వారముగా ఉండకూడదు. మన మధ్యన ఉన్నటువంటి దేవుణ్ణి మనము హెచ్చించే వారముగా, ఆయన్ని భక్తితో గణపరిచే వారముగా, భక్తి భావాలు కనపరిచే వారముగా, భక్తితో ఆయన ఆనుకునే వారముగా, శక్తితో ఆయన్ని సేవించే వారముగా, మన చేతనైనంత మట్టుకు మన శక్తి వంచన లేకుండా ఆయన్ని స్తుతించే వారముగా, ఆయన్ని లక్ష్య పెట్టే వారముగా, ఆయన నామాన్ని ఘనపరిచే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక రెండో విషయానికి వస్తే, ఏ రీతిగా దేవుణ్ణి నేను నిర్లక్ష్యపరుస్తున్నానంటే నా నామాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు. అది మలాకి 1:6. నా నామాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు. దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తున్నాము. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా. దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టే యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మల్ని అడుగగా ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్యపరిచాము అని మనము ఎదురు ప్రశ్న వేస్తాము. చాలమ్మా. ఏమి చేసి నేను ఈ నామాన్ని నిర్లక్ష్యపరిచాను అని అంటాం మనకు తెలీదు. ఎందుకంటే గ్రహింపు లేని హృదయం కదా మనది. ఏమి చేసి ఆయన నామాన్ని మనం నిర్లక్ష్యపరుస్తున్నామన్న సంగతి మనకు తెలియదు. ఇక్కడ ముందు మనకు అంటున్నాడు, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన
యజమానుని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టే యాజకులారా, యాజకులకి, సేవకులకి, దైవజనులకు, దేవుని బిడ్డలకి, దాసులకు, స్వతంత్రులకు, కుమారులకు అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? ఘనపరచాలి కదా. నేను తండ్రినైతే నాకు ఘనత కలగాలి కదా, నన్ను ఘనపరచాలి కదా, నా నామాన్ని హెచ్చించాలి కదా, నా నామాన్ని ఘనపరచాలి కదా, నా నామాన్ని మరి మీరు కీర్తించి కొనియాడి నా నామాన్ని మీరు అత్యున్నతంగా ఎంచుకోవాలి కదా, సాక్ష్యం చెప్పాలి కదా, నా నామాన్ని బట్టి అనేకులకు నా గురించి చెప్పాలి కదా, నా నామములో జరిగే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు నువ్వు అనేకులకు తెలియజేయాలి కదా. ఎక్కడ నా నామాన్ని నువ్వు లక్ష్య పెడుతున్నావు? ఎక్కడ నా నామాన్ని నువ్వు గనపరుస్తున్నావు? ఏమి చేసి నీ నామాన్ని నేను గనపరచలేదని నన్ను నువ్వు మళ్ళీ ఎదురు ప్రశ్నేస్తున్నావు అని అడిగేటటువంటి సందర్భం వస్తే నువ్వేం చేయగలవు? మనం ఏం చేయగలము? నీకిచ్చింది నువ్వు చెయ్యాలంతే. యేసుక్రీస్తు నామాన్ని నువ్వు గనపరచాల. ఆయన నామంలో మనకు సమస్తము కూడా. తండ్రి ఏం చెప్పాడు? తండ్రి ఏం చెప్పి కుమారుని యొక్క నామములో ఏది అడిగినా కూడా సరే ఆయన తండ్రిని మహిమపరచుకుంటాడు. ఎవరి ద్వారా మహిమపరచుకుంటాడు తండ్రి? కుమారుని ద్వారా తండ్రి మహిమపరచబడతాడు. ఇప్పుడు కుమారుని యొక్క నామములో మనం ఏది అడిగినా కూడా సరే ఆయన ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ నామాన్ని గురించి నువ్వెక్కడ సాక్ష్యం చెప్తున్నావు? ఆ నామాన్ని నువ్వు ఎక్కడ హెచ్చిస్తున్నావు? ఆ నామాన్ని నువ్వు ఎక్కడ గనపరుస్తున్నావు? యేసుక్రీస్తు నామములో ఇదిగో ఇంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయని ఎక్కడ నువ్వు ఆయన నామాన్ని నువ్వు ప్రచురిస్తున్నావు? నేను తండ్రినైతే నాకు రావలసినటువంటి ఘనత ఏది? గనపరుస్తున్నావా? మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నావా? యేసుక్రీస్తు నామాన్ని హెచ్చిస్తున్నావా? యేసుక్రీస్తు నామాన్ని గనపరుస్తున్నావా? ఏం చేసి దేవుని నామాన్ని గనపరుస్తున్నావు? ఏమి చేసి నేను దేవుని నామాన్ని గనపరచడం లేదు అని నువ్వు సందేహంతో అడుగుతున్నావు? ఏమి చేస్తున్నావు? ఒక్కసారి గ్రహించుకో. దేవుని నమ్మి నా ద్వారా దేవుని యొక్క నామము ఎక్కడ మహిమపరచబడ్డాది? ఎక్కడ గనపరచబడ్డాది? నా ద్వారా యేసుక్రీస్తు నామము ఎక్కడ వెలుగొందింది? ఎక్కడ మహిమపరచబడ్డాది? ఎక్కడ ఆయన నామాన్ని నేను మహింపరచగలిగినాను? ఎక్కడ ఆయన నామాన్ని నేను గనపరచగలిగినాను? ఎక్కడ ఆయన నామాన్ని బట్టి నేను ప్రార్థన చేసి మరి అనేకుల్ని ఆయన నామములోనికి నేను నడిపించగలిగినాను, ఆయన నామములో నేను బాప్తిస్మం ఇప్పించగలిగినాను అని ఒక్కసారి మనమును మనం ప్రశ్నించుకుంటే ఏమి చేసి ఆయన నామాన్ని మనం నిర్లక్ష్య పెడుతున్నామో మనము గ్రహించాల్సినటువంటి పరిస్థితి మనకు కలుగుతుంది. మనకు దేవుడు ఆ వివేచన ఇస్తాడు. ఆయన నామాన్ని మనము గణపరిచి హెచ్చించే నామముగా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము. 2వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చూసినట్లయితే ఆయన నామము ఎలాంటి నామము? అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని యొక్క నామాన్ని మహింపరచునట్లు యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అన్ని నామముల కంటే పైనామము. ఈ యొక్క ఆకాశముకుందిన్నటువంటి అనేకమైన నామాలు ఉన్నాయి, కానీ అన్ని నామముల వంటి నామము యేసయ్య నామము కాదు. అన్ని నామములకి శక్తి లేదు.
శక్తి లేదు, కానీ యేసుక్రీస్తు నామానికే శక్తి ఉన్నది. ప్రతి మోకాలు వంగాల, ప్రతి నాలుక స్తుతించాలా. ఈరోజు అనుకుంటూ ఉంటారు అందరూ కూడా, ఈ యొక్క ఆకాశము కింద ఉన్నటువంటి ఏ నామము ద్వారా కూడా రక్షణ కలగదు, ఏ నామము కూడా మనల్ని రక్షించదు, పరలోక రాజ్యానికి చేర్చదు. యేసుక్రీస్తు నామము ద్వారానే పరలోక రాజ్యానికి మనము చేరతాము. అన్ని నామముల కంటే హెచ్చైన నామము, గొప్ప నామము, ఘనమైన నామము యేసుక్రీస్తు నామము. యేసుక్రీస్తు నామములోనే మనకు రక్షణ, స్వస్థత, పాప క్షమాపణ. ఆ నామములోనే. ఆ నామాన్ని నిర్లక్ష్యపరిస్తే మనకు దేవుని యొక్క కృప అనేది మనకు దొరుకుతుందా? దేవుని యొక్క ఆశీర్వాదం మనకు దొరుకుతుందా? స్వస్థత దొరుకుతుందా? రక్షణ దొరుకుతుందా? లేదు. ఈ నామాన్ని హెచ్చించాలా. నేను తండ్రినైతే నాకు రావలసినటువంటి ఘనత ఏమైంది? ప్రశ్న. నేను యజమానునైతే నాకు రావలసినటువంటి ఘనత ఏది? కాబట్టి మనము అన్ని నామముల కంటే పైనున్న నామము, హెచ్చైన నామము యేసుక్రీస్తు నామములోనే మనకు విమోచనము. హెచ్చైన నామము హెచ్చించాలా, ఘనపరచాలా, మహింపరచాలా, ప్రార్థించాలా. యేసుక్రీస్తు నామాన్ని బట్టి మనము అనేకులకి ఈ నామములోనే రక్షణ, ఈ నామములోనే పాప క్షమాపణ, ఈ నామములోనే స్వస్థత. ఈ నామాన్ని నువ్వు ఉచ్చరించినప్పుడు దయ్యాలు పారిపోతాయి, రోగాలు పారిపోయినాయంట. యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించినప్పుడు వ్యాధులు పారిపోయినాయంట, దయ్యములు పారిపోయినాయంట, రుగ్మతులు పారిపోయినాయంట. యేసుక్రీస్తు నామములో శక్తి, యేసుక్రీస్తు నామములో భక్తి, యేసుక్రీస్తు నామములో ఉన్నటువంటి ప్రభావ, మహిమ అనేది నీ నోటితో నువ్వు యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించితేనే ఆ అద్భుతాన్ని నువ్వు చూడగలవు, ఆశ్చర్య కార్యాన్ని నువ్వు చూడగలవు, ఆ వింతను నువ్వు చూడగలవు, ఆ విశేషాన్ని నువ్వు గ్రహించగలవు. నువ్వు ఉచ్చరించినప్పుడే, యేసుక్రీస్తు నామాన్ని నువ్వు ఉచ్చరించినప్పుడే, అది పలికినప్పుడే, విశ్వాసంతో యేసుక్రీస్తు నామాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఊరికనే వచ్చేసి ఏదో ఉత్తమధ్యంగా ప్రార్థన చేసుకుంటే యేసుక్రీస్తు నామంలో విడుదల కలుగుతుందని కాదు, కానీ విశ్వాసముతో యేసుక్రీస్తు నామాన్ని బట్టి నువ్వు ప్రార్థించు. మరి ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా సరే దేవుడు నిన్ను లేపేదానికి సమర్థుడు. ఆయన నామములో మనకు విడుదల. అదే కదా అపొస్తలుల కార్యాలు 4:12 చెప్పాడు కదా. 4:12 మరి ఎవని వలన రక్షణ కలగదు గాని, ఎవరి ద్వారా రక్షణ పొందగలము? ఈ నామము ద్వారానే. 4:12 అపొస్తలుల కార్యాలు 4:12. ఎవని వలన రక్షణ కలగదు గాని ఈ నామమునే మనము రక్షణ పొందవలయును గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము. ఏ నామం ఎన్నో విధాలుగా ఈరోజు కొలుస్తూ భక్తితో, శ్రద్ధలతో, ఉపవాసాలతో ఎన్నెన్నో చేస్తూ ఉండారు, కానీ ఆ ఏ నామములో కూడా రక్షణ కలగదు, పరలోక రాజ్యము లేదు, పాప క్షమాపణ కలగదు, పరలోక రాజ్య భాగ్యం అనేది లేదు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు చేరేదానికి ఎటువంటి అవకాశము లేదు. నువ్వెన్ని పూజలు, పునస్కారాలు, దాన ధర్మాలు నువ్వెన్ని చేసినా కూడా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ప్రతిష్టలు చేసుకున్నా, యేసుక్రీస్తు నామములోనే నీకు రక్షణ, యేసుక్రీస్తు నామములోనే స్వస్థత, యేసుక్రీస్తు నామములోనే పాప క్షమాపణ. ఈరోజు పాపాలు క్షమించబడాలంటే ఆయన నామములోనే, రోగాలు పోవాలంటే ఆయన నామములోనే, స్వస్థతలు కలగాలంటే యేసుక్రీస్తు నామములోనే,
పరలోక రాజ్యానికి చేరాలంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములోనే, కుమారుని నామములో మనకిచ్చేటటువంటి దేవుడు. ఆయన్ని ఆయన ఘనపరుచుకుంటాడు. కుమారుని ద్వారా ఆయన మహిమపరచబడతాడు. అందుకే యేసుక్రీస్తు నామములోనే మనకు రక్షణ. అదే మనము చూసాం కదా, అపొస్తల కార్యాలు 3:16 మనం చదువుకున్నాం కదమ్మా. 3:16 ఆయన నామమందల విశ్వాసమూలముగా, ఆయన నామమే మీరు చూసి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగజేస్తున్న. యేసుక్రీస్తు నామములోనే, యేసుక్రీస్తు నామాన్ని మనం నిర్లక్ష్యపరిస్తే ఏ ఆశీర్వాదం మనకు రాదు. యేసుక్రీస్తు నామాన్ని మనం ఎప్పుడైతే ఘనపరుస్తామో, గౌరవిస్తామో, మహిమపరుస్తామో, హెచ్చిస్తామో, ఆయన నామములో ఏది అడిగినా కూడా ఆయన ఇచ్చేటటువంటి దేవుడుగా యోహాను సువార్త 14, 13, 14 వచనాల్లో మనం చూసినట్లయితే మనకు అక్కడ దేవుని వాక్యం తెలియజేయబడుతున్నది. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను 14, 13, 14 అధ్యాయము యోహాను సువార్త. మీరు నా నామమున దేనిని అడిగిన తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. కుమారుని యొక్క నామములో నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, దాన్ని నేను మీకు ఇస్తాను అన్నటువంటి దేవుడు. కుమారుని యొక్క నామములో మీరు ఏది అడిగితే దాన్ని నేను ఇస్తానని చెప్పిన దేవుడు. నువ్వు ఏ యొక్క పరిస్థితిలో దేవుని దగ్గరకు వచ్చావు, ఏ కష్టంతో దేవుని దగ్గరకు వచ్చావు, ఏ ఈవి కొరకు దేవుని దగ్గరకు వచ్చావు, దేని కొరకు దేవుని ఆశ్రయించావు, స్పష్టంగా గ్రహించు. స్పష్టంగా దేవుని పాదాల దగ్గర పెట్టు. నీ సమస్య దేవుని పాదాల దగ్గర పెట్టు. నీ కష్టాన్ని, నీ బాధను, నీ వ్యాధిని దేవుని నామాన్ని నిర్లక్ష్యపరచొద్దు. దేవుని నామాన్ని ఘనపరచు. దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి బలహీనతలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి కష్టములో ఉన్నా, ఎలాంటి రోగములో ఉన్నా, లేవలేని స్థితిలో ఉన్నా, నడవలేని స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసుక్రీస్తు నామం పైన దృష్టి ఉంచి, లక్ష్యం ఉంచి ఆయన అడిగినప్పుడు నీకు పూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. విశ్వాసముతో నా నామములో మీరు ఏది అడిగితే దాన్ని నేను మీకు చేస్తానన్నటువంటి దేవుడు, చెప్పినటువంటి దేవుడు చేయకుండా ఉండడు. ఆయన నామాన్ని మనము కనపరచాల. ఏమి చేసి నీ నామాన్ని మేము లక్ష్య పెట్టలేదు అని మనం అడిగితే ఇదేది కూడా మనం చేయటం లేదు. ఇదంతా కూడా సరే ఆయన దృష్టికి వెళ్ళిపోతూ ఉన్నది. రక్షణ పొందుకున్నటువంటి మనము ఆ రక్షణను ఏ రీతిగా మనము కొనసాగించుకుంటున్నాము, ఏ రీతిగా దేవుని యొక్క నామాన్ని మనము అనేకులకు తెలియజేస్తున్నాము. ఎంతో మంది ఎన్నో విధాలుగా దేవుణ్ణి ఎరగకుండా, దేవుని మహిమను తెలుసుకోకుండా, దేవుణ్ణి చూడలేకుండా ఎంతో మంది నశించిపోతున్నారు. ఎన్నో విధాలుగా నశించిపోతున్నారు. మరి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం ఈరోజు? ఎందుకంటే ఆనాడు చేసినటువంటి దేవుడు ఈనాడు చేయటానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు కదా. సందేహమా? ఏమైంది? ఎందుకు దేవుని నామాన్ని మహింపరచలేకపోతున్నాము? ఎందుకు ఆయన నామములో కార్యాలు చూడలేకపోతున్నాము? ఎందుకు ఆయన నామాన్ని ఇతరులకు చెప్పలేకపోతున్నాము? ఎందుకు ఇతరులను మనం రక్షించలేకపోతున్నాము? జ్ఞానము కలిగిన వారు ఇతరులను రక్షిస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఎలా రక్షించగలుగుతావు? నువ్వు ఏం చేసి రక్షించగలుగుతావు? నీ యొక్క నీతిని చూసా, నీ యొక్క భక్తిని చూసా, నీ యొక్క విశ్వాసమును చూసా నిన్ను చూసి దేవుని దగ్గరకు వస్తారా? నిన్ను చూసి దేవుని దగ్గరకు వస్తారా? రారు. దేవుణ్ణి, మనలో దేవుణ్ణి చూడాలా, ఆయన్ని చూడాలా.
ఆయన నామాన్ని మనం ఏ రీతిగా గౌరవిస్తున్నాము, గనపరుస్తున్నాము, ఏ రీతిగా స్తుతిస్తున్నాము, ఏ రీతిగా ఆయన్ని హెచ్చిస్తున్నాము అనేది వారు గ్రహించాలా. అప్పుడే నీ వైపు వాళ్ళు చూడగలరు. నిన్నుగా చూడలేరు. నీలో దైవత్వం కనబడితే, దేవుని కృప నీలో మెండుగా కనబడితే, దేవుని యొక్క లక్షణాలు నీలో కనబడితే, దేవుని యొక్క నామానికి నువ్వు ఇచ్చే విలువ వారి చూస్తే వారు దేవుని దగ్గరికి వస్తారు. మరి ఏ రీతిగా ఇప్పటి వరకు దేవుణ్ణి ఎంతమంది దగ్గర గనపరిచినావు, ఎంతమంది దగ్గర హీనపరుస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని నామంలో ఏం చేయగలుగుతున్నారు అని మనమల్ని చూసి ఎంతమంది దేవుణ్ణి గేలి చేస్తున్నారు. మన వల్ల దేవుని నామము ఎన్ని దగ్గరలా దూషణ అయిపోతున్నది. మీ వల్లే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుతున్నది, దూషణ పాలవుతున్నది. మన ద్వారానే కదా. మరి ఏ రీతిగా మనం దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం? ఒక్కసారి మనం ఆలోచించాలా, ఒక్కసారి మనం గ్రహించాలా. అందుకే అన్నాడు, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? గణపరచు. నీ శక్తి ఉన్నంత వరకు నీలో భక్తి ఆరిపోకూడదు. నీ దీపం వెలుగుతూ ఉండాలా, దానికి నూనె చేరుస్తూ ఉండాలా, దాన్ని నుసి చేస్తూ ఉండాలా. నీ భక్తి వృద్ధి చెందాలా, నీ విశ్వాసం వృద్ధి చెందాలా. దేవుని యొక్క నామము నీలో మహిమపరచబడాలా, దేవుని యొక్క నామం నీలో వెలగాల, అనేకులు ఆ వెలుగు దగ్గరికి రావాలా. అందుకే సహోదరుడు ఒక ప్రార్థన చేశాడు. ఎంతోమంది దీపం వెలిగించి కొంచెం కింద పెట్టకూడదు, మంచం మీద పెట్టాలా. దాన్ని దీపస్తంభం మీద పెడితేనే అది అనేకులకు వెలుగునిస్తుంది, అనేకులకు వెలుగునిచ్చి అనేకుల్ని ఆకర్షిస్తుంది దేవుని యొక్క నామాన్ని. అదేవిధంగా మనం ఉచ్చరిస్తూ, మనం ప్రసరిస్తూ, ప్రార్థిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉంటే ఎలాంటి బలహీనతలో ఉన్నా, ఎలాంటి అపవాది శక్తుల ప్రభావంతో బాధపడుతున్నా యేసు నామములో విడుదల, యేసు నామములో స్వస్థత, యేసు నామములో పాప క్షమాపణ. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ. కుమారుని ద్వారా మనకు పాప క్షమాపణ. కాబట్టి యేసయ్య నామాన్ని మనము నిర్లక్ష్యపరచుకుంటా, దేన్ని చేసి నేను నిర్లక్ష్యపరిచాను అని తెలియనట్టుగా మనం మాట్లాడకుండా, ఎరిగి ఎరగనట్లుగా, చూసి చూడనట్లుగా, విని విననట్లుగా మనం ఉండకుండా, వినింది గ్రహించు, చూసింది చెప్పు. మేము కన్నులారా ఏదైతే చూసామో, మా చెవులారా ఏదైతే విన్నామో, మా చేతులతో దేన్నైతే స్పర్శించామో దాన్ని చెప్పకుండా మేము ఉండగలమా? మీకు భయపడి మేము దేన్నైతే చూసామో, దేన్నైతే గ్రహించామో, దేన్నైతే మా చేతులు తడివి చూశాయో దాన్ని చెప్పకుండా మేము ఉండగలమా అన్నారు. ఈరోజు మనం దేన్ని చూసామో, దేన్ని గ్రహించామో, దేన్ని తడివి చూసామో దాన్ని చెప్పకుండా, దాన్ని ప్రసరించకుండా బోధనద్దు. పౌలు గారు చెప్పారు కదా, పని చేయకుండా, కష్టపడకుండా బువ్వకి ఆతృత పడద్దు. వాళ్ళు ఐగుప్తుల నుండి వచ్చినా కూడా ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు పోగొట్టుకోలేక దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపాగ్నికి బలైపోయినారు. కాబట్టి వాటిని దేవుని యొక్క రాజ్యము, భోజనము, పానము కాదు. వాటి కొరకు దేవుని నమ్ముకోవద్దు, వాటి కొరకు దేవుని దగ్గరికి రావద్దు. దేవుని యొక్క నామము, శక్తి కలిగిన నామము, భక్తి కలిగిన నామము, పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము. ఆ నామాన్ని మనము ఘనపరిచి, మహింపరిచి, ఆరాధించి, ఆ నామాన్ని హెచ్చించి అనేకుల్ని ఆ నామం వైపు మళ్ళించే వారముగా ఉండాలని
యేసయ్య నామాన్ని నిర్లక్ష్యపరచకుండా ఆ నామాన్ని ఘనపరిచి గౌరవించి దాన్ని ముదుమార మన నోటితో ఉచ్చరించి పలికి దేవుణ్ణి మహింపరచబిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకివ్వాలని ప్రార్థన చేసుకుందాం. దేహమందు గాయమైతే కుదుటపడను గదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా. దేహమందు గాయమైతే కుదుటు పడను గదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా. నీవే నీవే యేసయ్యా, నా అంతరంగము తరిచి చూచిన గాఢమైన ప్రేమవు, నన్ను భుజము పైన మోసిన అలసిపోని ప్రేమవు, నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా. నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గుర్తులే నీవు. ఎడబాయలే నన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరిస్తామమ్మా. అందరూ కళ్ళు మూసుకుందాం. అందరం కూడా చెప్పండి వాక్యాన్ని మనసులో నెమరు వేసుకుంటూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేద్దాం. స్తోత్రనాయన పరిశుద్ధుడా, నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా నాయనా. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రనాయన, స్తోత్రనాయన, స్తోత్రనాయన. కృపగల దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవాతి దేవుడా నాయన, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, పరిశుద్ధమైన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆకాశమందు ఆసీనుడైన దేవా అయ్యా నీకు స్తోత్రము నాయన, స్తోత్ర నాయన. అయ్యా నీ తట్టు చూసిన వారికి నాయన వెలుగు కలిగింది ప్రభువా. వారు ఎప్పుడు కూడా నాయన లజ్జపడలేదయ్యా, సిగ్గుపడలేదు నా తండ్రి. నీ వెలుగును పొందిన తండ్రి, నీ వెలుగులో నడుచుకునేటటువంటి వారముగా నా ప్రభా, నిన్ను కలిగిన వారముగా నా తండ్రి నాయన. అయ్యా నిన్ను గణపరిచే వారముగా నా తండ్రి, నీ నామములో నా తండ్రి నాయన. ఇదిగో నువ్వు ఇచ్చేటటువంటి ప్రతి ఈవిని పొందుకునే దానికి నాయన మాకు సహాయం చేయండి ప్రభువా. ఇప్పటి వరకు నాయన మాకు తోడుగా ఉండి నా ప్రభువా, ఈ ఆరాధన అంతటిని కూడా నీ చిత్తములో జరిగించిన ప్రభువా. మేమేమై ఉన్నామో అది నీ దయవలన మాత్రమే నాయన, మా శక్తి కాదయ్యా, బలము కాదయ్యా, కేవలము నీ కృపను బట్టి మాత్రమే తండ్రి. అయ్యా పాపులము అయ్యా నీకు దూరస్థులమైన మమ్మల్ని నా తండ్రి నీ యొక్క నాయన అపారమైన ప్రేమతో నాయన అయ్యా మీరు నా తండ్రి నాయన మా మీద దృష్టి ఉంచిన ప్రభా, మమ్మల్ని రక్షించిన ప్రభువా, మాకు రక్షణను సిద్ధపరిచినావు తండ్రి. ఆ రక్షణ నాయన మేము కడమట్టుకు కాపాడుకునే వారముగా ఉండాలి ప్రభువా. దేవానికి స్తోత్రం నాయన. నీ నామాన్ని నిర్లక్ష్యపరిచే వారముగా మేము ఉండకూడదయ్యా. అయ్యా నిన్ను నిర్లక్ష్యం చేసే వారముగా మేము ఉండకూడదు నా ప్రభువా. తండ్రి నీకు స్తోత్రములు నా ప్రభా నాయన. అయ్యా నీకు స్తోత్రములు నా తండ్రి నాయన. అయ్యా నీ చిత్తము నాయన, నీ ఆలోచన ఎరిగి నా ప్రభువా మేము నడవాలి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. సహాయము చేయండి ప్రభువా. మాలో భక్తిని మీరు పుట్టించండి ప్రభువా. భక్తి లేని వారి ద్వారా నా ప్రభా నాయన కుటుంబాలలో నాయన సమాధానం ఉండదయ్యా, సంఘములో సమాధానం ఉండదయ్యా, సమాజంలో సమాధానం ఉండదయ్యా, అయ్యా దేశంలో సమాధానం ఉండదు నా ప్రభా. ఎవరైతే భక్తి కలిగిన తండ్రి, ఎవరైతే భయము కలిగిన తండ్రి ఉంటారో నాయన వారి ద్వారా నా తండ్రి నాయన అయ్యా అందరికీ కూడా సమాధానం ప్రభువా, అందరికీ కూడా నెమ్మది నా ప్రభువా. వారి ద్వారా నలుదిశలో నాయన నెమ్మది నాయన కలుగుతుంది నా ప్రభువా. అందుకే నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన భక్తి భావాలతో
నా ప్రభా నిన్ను సేవించాలయ్యా, నిన్ను ఘనపరచాలయ్యా, నిన్ను మహింపరచాలయ్యా, నిన్ను ఆరాధించాలయ్యా. తండ్రి నువ్వు ఉన్నావని నా ప్రభా, మా మధ్యన నువ్వు ఉన్నావని నాయన మేము ఎరగాలి ప్రభా, మేము భయపడాలయ్యా. నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నా తండ్రి. ఆత్మస్వరూపుడా నాయన, అయ్యా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యన నేను ఉంటానని చెప్పిన దేవుడు నాయన, మా మధ్యన మీరు ఉన్నారయ్యా. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడద్దని సెలవిచ్చిన దేవుడు నా ప్రభ. సహాయం చేయండి నాయన, కనికరించి నాయన తండ్రి. మాలో విశ్వాసమును, నమ్మకమును, భక్తి భావాలు నా తండ్రి మాలో మెండుగా మీరు కలగచేయండి ప్రభా. మేము నా తండ్రి నాయన నిన్ను ఎరిగి కూడా ఎరగనట్టుగా ఉండకూడదు నా ప్రభా. తండ్రి నీ మాటలు విని విననట్టుగా ఉండకూడదు నా ప్రభా. నిన్ను చూసి చూడనట్టుగా ఉండకూడదు నా ప్రభా. అయ్యా నీకు స్తోత్ర నాయన, స్తోత్ర నాయన. సహాయం చేయండి ప్రభా నాయన. నిర్లక్ష్య ధోరణి తీసివేయండి ప్రభా నాయన. నిర్లక్ష్య భావాన్ని తీసివేయండి ప్రభా నాయన. ఎక్కడ నిర్లక్ష్యంగా ఉంటున్నామో నాయన, దేన్ని బట్టి నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నామో నా తండ్రి బాహాటముగా కనబడుతూ ఉన్నది కదా నా ప్రభు. తండ్రి మారబండి అయ్యా, మాట్లాడండి అయ్యా, భయము కలగ చేయండి అయ్యా, భక్తిని పుట్టించండి ప్రభా, విశ్వాసమును పుట్టించండి అయ్యా. అయ్యా నువ్వు మా మధ్యన ఉన్నావని నా తండ్రి నాయన భయము కలిగిన ప్రభా నిన్ను సేవించేదానికి నాయన ప్రతి బిడ్డ సిద్ధపడి ఉండటానికి సహాయమును దయచేయమని నా ప్రభా. ఇదిగో నాయన కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నాయన పేరు పేరున నీ చేతులు కప్పచెప్పుకుంటూ నీ కృపకు నాయన పాత్రముగా నా తండ్రి, పరలోక రాజ్యానికి వారసులుగా నా తండ్రి మేము ఉండటానికి మమ్మల్ని నాయన మీరు ఆయుధపరిచి సిద్ధపరిచి సమాధానపరచమని నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనమలందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్.